టాలీవుడ్ సూపర్ హిట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రాన్ సైజ్. న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ హిట్ సిరీస్ లో వచ్చిన 2 సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన హిట్ 3 గ్లిమ్స్ మూవీపై అంచనాలు పెంచేసింది. లేటెస్ట్ గా హిట్ 4 కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం టేక్ ఎ లుక్. హిట్ టాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ యూనివర్స్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సెకండ్ కేస్ ని అడవిశేష్ డీల్ చేశాడు. అడవిశేష్ మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ చేసిన హిట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ హిట్ సిరీస్ పై ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ క్రియేట్ అయింది. ఇక రాబోతున్న హిట్ థర్డ్ కేసులో నేచురల్ స్టార్ నాని ఎస్పీ అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. సమ్మర్ స్పెషల్ గా ఈ హిట్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి హిట్ మూవీ క్లైమాక్స్ లో తర్వాతి సీక్వెల్ లో వచ్చే హీరో కనిపించడం జరుగుతూ వస్తోంది. హిట్ 2 క్లైమాక్స్ లో వచ్చిన నాని హిట్ 3 లో హీరోగా కనిపిస్తున్నాడు. అలాగే హిట్ 4 కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హిట్ 3 క్లైమాక్స్ లో హిట్ 4 హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడని, హిట్ 4 లో నందమూరి బాలకృష్ణ హీరోగా కనిపించబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిట్ యూనివర్స్ డైరెక్షన్ శైలేష్ కొలను, హిట్ 2 హీరో అడవిశేషు, హిట్ 3 హీరో నానిలతో కలిసి బాలకృష్ణ ఫోటోకి ఫోజులివ్వడమే ఈ వార్త సోషల్ మీడియాలోకి రావడానికి కారణం. హిట్ 3 షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దీంతో క్లైమాక్స్ లో బాలయ్య కనిపించే సీన్స్ షూట్ చేస్తుండడం వల్ల శైలేష్ కొలను నానిలతో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే హిట్ 4 తో బాలకృష్ణ సినిమాని కూడా నాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడని సమాచారం. ఇదే నిజమైతే బాలకృష్ణను మరో సరికొత్త గెటప్ లో చూడొచ్చని సంతోషపడుతున్నాడు బాలయ్య అభిమానులు. మరి అది నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.